మరి డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ తెలుగులో అంటాం డిసిప్లిన్ అంటే. సో ఒకటి నేను ఒక దగ్గర చదివాను, విద్య దదాతి వినయం అని ఒక కొటేషన్ చదివాను. విద్య దదాతి వినయం, విద్య అనేది వినయాన్ని ఇస్తుంది అని. ఏ విద్య అంటే ఆత్మ విద్య అని చెప్పారు. ఏ విద్య మనకు వినయాన్ని ఇస్తుంది? ఆత్మ విద్య. మనం స్కూళ్ళలో, కాలేజీలో, యూనివర్సిటీ చదువుకున్నది ప్రాపంచిక విద్య, భౌతిక విద్య. సో అక్కడ మనకేంటంటే చాలా మంది స్టూడెంట్స్ అక్కడ కూడా కాలేజీలో కూడా ఇంకా ర్యాగింగ్ అవన్నీ చేస్తుంటారు. డిసిప్లిన్ అనేది ఉండదు. లెక్చరర్స్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండదు. సో నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ క్లాస్ చెప్తున్నాడు. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు బోర్డు మీద ఆయన రాస్తున్నప్పుడు బ్యాక్ బెంచ్లో ఉన్న బాయ్స్ అరుస్తున్నారు. అరుస్తుంటే ఆయన ఒక్కసారి రాయడం ఆపి వెనక్కి తిరిగి చూశాడు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఆయన మళ్ళీ క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ అరుస్తున్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఒక మాట అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని ఒక మాట అన్నాడు. ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. నువ్వు విద్య చదవడం అయిపోయిన తర్వాత నీకు ఎన్ని జాబులు వచ్చాయి, ఎంత టాప్ ర్యాంకర్ అయినా, ఎన్ని మార్కులు ఉన్నాయి, అది కాదు ముఖ్యము. నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ లోపల క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది ఉందా లేదా, అది ముఖ్యము. నీ విద్య వల్ల ఇది నేర్చుకోవాలి. ఆ వినయం ఎట్లా వస్తుందంటే మనకు ప్రాపంచికలు చదివితే అందరిలో అది రాదు. ఎటువంటి విద్యార్థులు అయినా కానీ ఆ డిసిప్లిన్, ఆ వినయం, ఆ క్రమశిక్షణ రావాలంటే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్య ఏదంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ ధ్యానం ద్వారానే మనకు వస్తుందని పత్రి సార్ మనకు అందరికీ ఈ విద్య అందాలని ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అందుకే మనకు చెప్తారు, విద్య లేనివాడు వింత పశువు అని. ఏ విద్య? ఆత్మ విద్య. ప్రాపంచిక విద్య ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఆత్మ విద్య లేకపోతే వాళ్ళు వింత పశువు కిందే లెక్క అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆత్మ విద్య, ఈ శ్వాస మీద ధ్యానం చేస్తేనే ఎవరిలో అయినా ఆ వినయం అనేది, డిసిప్లిన్ అనేది వస్తుంది. కొంతమందిలో టీచర్స్ ఏం చేస్తారంటే చెప్తుంటారు స్టూడెంట్స్కి. కొంతమంది టీచర్స్ మాట విని వింటుంటారు, కొంతమంది తిడితే వింటుంటారు, ఇంకొంతమంది కుడితే వింటారు. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా స్కూల్లో బాగా కొట్టేవాళ్ళు. సో అలా కొట్టి నేర్పించిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కొట్టినా కూడా వినరు, అవునా? కానీ ఎటువంటి విద్యార్థికైనా సరే ధ్యానం నేర్పిస్తే ఆ విద్యార్థులు ఆటోమేటిక్గా సొంతంగా స్వీయ పరివర్తన అనేది వస్తుంది, వాళ్ళ లోపల సెల్ఫ్ చేంజ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యానం ద్వారానే క్రమశిక్షణ అనేది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.